వెల్కమ్ టు వ్యూ పాయింట్. మధుమేహం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలో ఒకటిగా మారింది. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండడం వల్ల గుండె, కిడ్నీలు, కళ్ళు, నరాలు వంటి శరీర భాగాలపై దీర్ఘకాలిక ప్రభావం పడుతుంది. అందుకే డయాబెటీస్ నియంత్రణలో ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సహజ సిద్ధమైన పదార్థాలు కూడా రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు తోడ్పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి వాటిలో నేరేడు గింజల పొడి ఒకటి. నేరేడు గింజల పొడిలో జాంబోసిన్ అనే క్రియాశీల పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలో పిండి పదార్థాలు గ్లూకోజ్గా మారే వేగాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో భోజనం తర్వాత ఒక్కసారిగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. గ్లూకోజ్ సమర్థవంతంగా వినియోగం, అలాగే నేరేడు గింజల్లో ఉండే బయో యాక్టివ్ ఆల్కలాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీర కణాలు గ్లూకోజ్ను సమర్థంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలను రక్షించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు. నేరేడు గింజల్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థలో చక్కెర శోషణ నెమ్మదిగా జరుగుతుంది. దీంతో ఉపవాస సమయంలోనూ భోజనం అనంతరం రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు మేలు చేసే అవకాశం ఉందని నిపుణులు వివరిస్తున్నారు. ఇలా తీసుకోవాలి. ఇక నేరేడు గింజల పొడిని వాడే విధానం కూడా చాలా ముఖ్యం. మొదట్లో రోజుకు 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ పరిమాణంలో గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. అలాగే భోజనానికి అరగంట ముందు కొద్దిపాటి పొడిని నీటితో తీసుకుంటే భోజనం తర్వాత చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సహాయపడతాయని సూచిస్తున్నారు.